పల్స్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు। మోంతా తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి। ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, ఎక్కడ విపత్తు సంభవించినా దగ్గరలో ఉన్న సచివాలయంలో రిపోర్ట్ చేయాలని అన్నారు। పోలీస్, ఫైర్, ఎలక్ట్రికల్ వారు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు। దయచేసి మీరు అత్యవసరమైతేనే మీరు బయటికి రండి। స్కూల్స్ కూడా నెక్స్ట్ 3 days మేము హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఇన్ వ్యూ ఆఫ్ హెవీ రైన్స్। సో ఇది మనకు ప్రజల్లో ఇది సో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము। ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాము। కూడా రిక్వెస్ట్ ఆల్ ది మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా కంట్రోల్ రూమ్ దయచేసి ఫ్లాష్ చేయండి। నేను కంట్రోల్ రూమ్స్ ఆఫ్ మండల్స్ కూడా ఇస్తాను। సో దయచేసి ఆ మండల్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఫార్వర్డ్ చేసేస్తే ఆ మండల్స్లో ఉన్న కంట్రోల్ రూమ్స్కి మనం ప్రజలకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళ మొత్తం। దీంతో పాటు మనము ప్రతి సచివాలయంలో కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ మనం అనౌన్స్ చేస్తాం రేపు ఆ కన్సర్న్ తీసుకు మండలాల్లో। సో అక్కడ ఆ విలేజ్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే సచివాలయానికి మనం కాల్ చేసి ఇమీడియట్గా మనము వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్తే ఇమీడియట్లీ విల్ ట్రై టు రిజాల్వ్ ది ఇష్యూ। సో ఇదే కాకుండా థాచ్డ్ హౌసెస్ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడక్కడ। సో ఇవన్నీ ఉన్న వాటిని అన్ని కూడా మేము 28th మార్నింగే వాళ్ళందరినీ అక్కడ విజిట్ చేయించి నియరెస్ట్ పర్మనెంట్ షెల్టర్ ఏదైతే స్కూల్ కానీ లేకపోతే మా సచివాలయం కానీ ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ కానీ లేకపోతే సూటబుల్ స్ట్రక్చర్ ఉందో అక్కడ షిఫ్ట్ చేయమని చెప్పాము టిల్ ది పాసింగ్ ఆఫ్ ది సైక్లోన్। దీంతోపాటు మనకు కొన్ని ఏరియాల్లో లో బ్రిడ్జెస్ ఉన్నాయి, రోడ్డు మీద నీళ్లు పోయే అవకాశాలు కొన్ని దగ్గర ఉన్నాయి। అవి కూడా మేము పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసుకున్నాము। ఈ పాయింట్స్ అన్ని కూడా రెవెన్యూ అండ్ పోలీసు ఎవరిని అలౌ చేయకుండా బోత్